కాకినాడ రూరల్ వాకలపూడిలో 89 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెక్కల రామచంద్రరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగానే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో రోడ్ల నిర్మాణం, కాలువల నిర్మాణం, అలాగే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, టీడీపీ నాయకులు పెంకే బాబా, జనసేన కూటమి నాయకులు చొక్కా నల్లబాబు, మాతా లక్ష్మణ్, గేదెల చిన్నారావు, కనిత శ్రీనివాస్, ఎస్ తాతబ్బాయి, కొల్లుబెడ శ్రీను, ఎజ్జల దుర్గా ప్రసాద్, గంటా ప్రసాద్, కార్యదర్శి పిడుగు పాండురంగారావు, త్రిమూర్తులు, లాయర్ హేమ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రీతమ నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి కళ్యాణ్ గారు తోటి వాకలపూడి గ్రామ పంచాయతీకి 89 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. 89 లక్షల రూపాయలతోటి ఇక్కడ మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి, వాకలపూడి మార్కెట్ సెంటర్ దగ్గర నుంచి హైవే కనెక్టివిటీకి లాస్ట్ టైం వేసిన ముక్క కాక బ్యాలెన్స్ మిగిలిపోయినటువంటి ముక్క 3.75 విడితే 375 మీటర్ల పొడుగున వేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పటి వరకు మొదటి విడతగా ఈ రోడ్లో 26 సిసి రోడ్లు, ఇందులో రెండో విడతగా 8 సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది. రెండు కలిపి 4,15,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇవాళ ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రింకింగ్ వాటర్ గురించి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 1,07,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సురక్షితమైన మంచినీరు ఇవ్వాలి అనేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఇవాళ 1,07,00,000 రూపాయలు, 37 లక్షల రూపాయలు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం కనిపెట్టింది. అలాగే జేజీఎం ద్వారా 2,32,00,000తో 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, 2 అలాగే పైప్ లైన్లు, ట్యాప్లు ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు 1,59,00,000 రూపాయలతో 2 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 7,29,00,000 రూపాయలు ఈ సంవత్సరం చిల్లరలో వాకలపూడి గ్రామం మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పి చాలా గర్వంగా మా నాయకులిద్దరూ మాకు ఇచ్చినటువంటి ఈ నిధులు కానీ, ఈ అవకాశం కానీ, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పని కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా మేము పనిచేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. మరింత అభివృద్ధి ఈ సంవత్సరం మరింత అభివృద్ధి తెచ్చుకోవడానికి మరీ ఇవాళ 6 కోట్ల చిల్లర ఒకటి, 5 కోట్ల చిల్లర ఒకటి ఎన్ఆర్జీఎస్ ద్వారా అని, అలాగే 12 కోట్ల పంచాయతీరాజ్ ద్వారా అని, అలాగే 5 కోట్ల చిల్లర ఆర్ఎన్బి ద్వారా అని రోడ్ల నిమిత్తం తీసుకురావడం జరిగింది. అలాగే వాటర్ గ్రిడ్ కింద 24 ట్యాంకులతోటి మొత్తం పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్, అలాగే ఒక అరట్లగట్ట నుంచి ఒక పైప్ లైన్ మన చీడిగా ఇంద్రపాలెం గ్రామాలకి తీసుకొస్తా ఉన్నాం. 9 కోట్ల రూపాయలు పెట్టి పండూరులో వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ పెట్టడం జరిగింది. ఒకటి ఆల్రెడీ ఉంది, ఒకటి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక 4-5 వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్, ప్రజలకి సరైన మంచినీరు ఇవ్వాలనేటువంటి ఒక తాపత్రయం, సగం వ్యాధుల నివారణ ఈ మంచినీటితోటి జరుగుతుంది. కాబట్టి మంచి నీరు ఇవ్వాలన్నటువంటి మంచి ఉద్దేశంతో నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన ఆదేశాలు మేము అమలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చూస్తున్నటువంటి విధానం చూస్తుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది. ఈనాడు సమాజంలో డెవలప్మెంట్కి ముందుకు పోవాలంటే రోడ్ల అభివృద్ధి చాలా అవసరంగా ఉంది. గత ప్రభుత్వంలో రోడ్లకు నిర్లక్ష్యం చేసిన విధానం మనం బాగా చూసి చాలా బాధలు పడ్డారు ప్రధానికం అంతా కూడా. దానికి విరుద్ధం, దానికి మరి భిన్నంగా ఈనాడు తెలుగుదేశం, మరి జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో
మరి పంచాయతీరాజ్ మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్న ఈనాడు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో ఈనాడు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈనాడు మరి కేంద్రం యొక్క సహకారం తీసుకుంటూ కొన్ని గ్రాంట్లు మ్యాచింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో పక్కకు పెట్టినటువంటి గ్రాంట్స్ అన్ని కూడా ఎక్కడ మిగిలిపోయిన గ్రాంట్ అన్ని కూడా అలా మిగిలిపోనికుండా కేంద్రం నుంచి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ అన్ని కూడా చాలా చక్కగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా ఇంకా చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒక మాట మేము మనం చేస్తాం. సిమెంట్ రోడ్డు అనేది ఎవరు పెట్టారంటే మొట్టమొదటి పెట్టింది 98లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడో పెట్టడం జరిగింది. సిమెంట్ రోడ్లు ఈ చేయడం అనేది అప్పటి నుంచి ఎప్పటిదాకా సాగుతుంది. గతంలో గ్రావెల్ రోడ్లు తార్ రోడ్లు వేసేవారు. ఇప్పుడు సిమెంట్ రోడ్లు పక్కాగా ఉన్నాయి. ఇది 30-40 ఏళ్ళు సంవత్సరాల వరకు కూడా మనకి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తూ ముందు చూపుతూ అన్ని కూడా ముందు చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు విజన్తో చేస్తున్నట్టు గవర్నమెంట్ ఈ విజన్ ప్రభుత్వం అని చెప్పేసి తప్పకుండా ప్రజానికానికి ఒక పక్క సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది, మరో పక్క అభివృద్ధి కూడా భారీగా జరుగుతూ ఉంది. ఇంకా గత 3-4 సంవత్సరాల్లో ఇంకా బాధితులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే నానాజీ గారు కూడా చక్కగా ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఏ రకంగా తేడా లేకుండా అన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఏ రకమైన గ్రాంట్ తీసుకురావాలా, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయా, రోడ్ల సమస్యలు ఉన్నాయా, ఏ సమస్య ఉన్నాయి ఆ సమస్యలను గుర్తు చేసడానికి కూడా నానాజీ గారికి ఒక దృఢ నిశ్చయంతో ప్రజలకి సేవ చేయాలన్న భావాలతో చేస్తున్న విధానం చూస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.